హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది కదా, అయితే వీడియోస్ తీసినా కానీ ఎడిట్ చేసే టైం లేక నేను అప్లోడ్ చేయలేకపోయానండి. ఈరోజు మాత్రం ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది. మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి. ఇక్కడ ఈరోజు బొడ్రాయి పండుగ, సాయంత్రం దుర్గమ్మ బోనాలు తీస్తారు. అయితే అమ్మ వాళ్ళు కూడా సిటీలోనే ఉంటారండి. ఎప్పుడైనా ఇలా పండగలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అయితే ఊరికి వచ్చి ఇల్లు పొలం అలా చూసుకొని వెళ్తారు. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు పండగకి 2 రోజుల ముందు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుంటారండి. కానీ ఈరోజు పండగ రోజే, బోనాల రోజే నేను ఆ అమ్మ వాళ్ళు ఇద్దరం కలిసి వచ్చాము. అమ్మ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే కుమ్మరోళ్ళు కుండలు తీసుకొని వచ్చారంటే నేను కుండల కోసం అని వెళ్తున్నాను. మమ్మీ పనిలో ఉంది కదా అని నన్ను వెళ్ళమంది. అయితే ఇక్కడ కుమ్మరోళ్ళు కుండలు తీసుకొని వచ్చి బోనాల రోజు ఒక స్టాల్ లాగా పెట్టుకుంటారండి. ఒక ప్లేస్లో ఊరు జనాలందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుంటారనమాట. నేను కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నేను 2 తీసుకున్నానండి, ఎందుకంటే ఒకటి అమ్మ వాళ్ళకు, ఒకటి పిన్ని వాళ్ళకని 2 తీసుకున్నాను. అమ్మ ఇక్కడ కుండల్ని వాటర్లో నానబెడుతుందండి, ఎందుకంటే బోనాలు చేసేటప్పుడు కుండల్ని ఒక 1 అవర్ అయినా నీళ్ళలో నానబెట్టాలి. మరి పోయినసారి అట్లనే చేసింది పిన్ని, మొత్తం బకెట్లో వేసి అవి నానబెట్టేసింది. అంతలోనే బొడ్రాయికి నీళ్ళు పోయాలని చెప్పేసి మైక్లో అనౌన్స్మెంట్ చేశారండి. అయితే మేము బిందెలు పట్టుకొని బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి బిందెల్ని పసుపు కుంకుమతో అలంకరించి బొడ్రాయి దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నాం. చాలా అందరు
ఈరోజు 2 బోనాలు చేస్తారండి. ఒకటి పోషమ్మ బోనాలు, ఒకటి దుర్గమ్మ బోనాలు. నైట్ 7 అట్లా అయినట్టుంది. మమ్మీ పోషమ్మ బోనాలు తీసుకొని పోతుంది. ఇవి పోషమ్మ బోనాలండి. దుర్గమ్మ బోనాలు తీసేసరికి చాలా లేట్ అవుతుంది. నైట్ 12, 1 అట్లా అవుతుంది. అమ్మ పోషమ్మ బోనం తీసుకుపోయినాక నేను దుర్గమ్మ బోనం డెకరేట్ చేద్దామని అమ్మవారి కళ్ళు, ఫేస్ అవన్నీ వేస్తున్నానండి. అమ్మ వచ్చేసరికి ఇదంతా రెడీ చేద్దామని నేను కూర్చున్నాను. కనిపిస్తుంది. ఎట్లా రాదు రెడ్ కలర్ డార్క్ లేదు మంచిగా పెట్టేయాలి. అమ్మమ్మ నూనె ఎక్కడ పెట్టిందో, పసుపు ఎక్కడ పెట్టిందో బోనం ఎత్తుకొని పోయింది. అన్న తల మీదే ఉన్నాయి. అవి కాదు నాన్న, నూనె, పసుపు బాగుంది. ఇంకా దీనికి ఇంకా డెకరేట్ చేసేది ఉంది. ఇది ఓన్లీ రఫ్ వర్క్. ఇజ్జుడు 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 ఇజ్జుపి పసుపు పెట్టాలి, ఇంకా మెరుపు పెట్టాలి, అన్నీ పెడతాం. డెకరేషన్ చాలు ఇప్పటికి చాలు. ఇంకో బ్రష్ ఉండదు ఇది. ఆపేరా అంటే అక్కడ సరే ఆపే. బోనం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకవైపు త్రిశూలము, ఒకవైపు స్వస్తిక్ గుర్తు వేశాను. మధ్యలో గ్యాప్ ఉండగా ఏం వేద్దామా అని ఆలోచిస్తుంటే మమ్మీ ఉండి పెళ్లి బొట్టు పెట్టు అని చెప్పింది. అసలు దుర్గమ్మ బోనాలు అంటేనే దుర్గమ్మ పెళ్లి జరిగే పండగ. మనం మనుషులకు ఎలా అయితే పెళ్లి చేస్తామో అమ్మవారికి కూడా అలానే అన్ని కార్యక్రమాలు చేస్తారండి. మైలపోలు, నాగవెల్లి, పెళ్ళి ఇలా అన్నీ చేసి పెళ్లి చేస్తారు. అదే దుర్గమ్మ పండుగ అంటాము. అసలు పెళ్లి బొట్టు పెట్టేసరికి బోనానికి వేరే అందం వచ్చేసింది. చాలా బాగా అనిపించిందండి. ఇంకా చిన్నది పైన వేరే కుండ ఉంటుంది కదా, దాన్ని డెకరేట్ చేస్తే అయిపోతుంది. ఇక బోనాలు ఫస్ట్ వాడలో స్టార్ట్ అయ్యి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైట్ 2 అయిందండి. 2 గంటలకు తీసినాము మేము దుర్గమ్మ బోనాలు. అంతవరకు మెలకుతూనే ఉన్నాము. ఇంకా అమ్ముండి నేను రాను, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి పెట్టేసిరా అంటే నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళినా. నేను మా పిన్ని ఇద్దరం కలిసి వెళ్ళినాము. ఫేస్ సైడ్ ముందుకు రావాలి పెద్దమ్మా. ఆగు నువ్వు చేయి.
కాదులే కొంచెం ఏమైనా పడ్డదా మీద పసుపు రాదు. ఇది పసుపు దీపం వంగు ఇడొంగు వంగు ఇటు ఇట్లా వంగు ఇట్లా పెద్ద రావాలి. అట్లా ఇట్లా పోవాలి మేము దూరం నుంచి ఇప్పుడు నువ్వు ఎక్కువ మమ్మీ రాదా బయటికి వెళ్ళొచ్చా దా బోనాలు వెంటనే వెళ్ళి గుడి దగ్గర పెట్టారండి. కొద్దిసేపు ఊరేగిస్తారు. ప్రతి గల్లీ దగ్గర కొద్దిసేపు ఆగినాం మేము. అసలు 2-3 అయినట్టుంది. నైట్ 3 అయింది మేము బోనాలు దింపేసరికి. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి బోనం తెచ్చుకుంటారండి. తెచ్చుకొని ఎవరి పొలాలలో వాళ్ళు చల్లుకుంటారు.